హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో నేను చాలా సింపుల్గా అయిపోయే ఒక మంచి బిర్యానీని అయితే చూపిస్తాను ఆల్మోస్ట్ దమ్ బిర్యానీ లాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్ అక్కర్లేదండి ఉట్టనే కూడా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే ఇందులోకి ఆనియన్స్ని నేను వేయించి పక్కన పెట్టుకున్నాను అయితే మనకి దమ్ బిర్యానీలా ఉంటుందని చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ గ్రేవీ అయితే రెడీ చేసుకుందాము పెరుగు వేసుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర పుదీనా పసుపు ధనియా పొడి జీలకర్ర పొడి ఇవన్నీ పొడులే కాదండి మీకు టైం ఉండి చేసుకోవాలనుకుంటే మిక్సీ పట్టుకుని వేసుకున్నా కూడా ఇవి ఇంకా పొడిగా వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఒక నిమ్మకాయ చెక్క కొంచెం ఉప్పు ఇవన్నీ బిర్యానీ మసాలా పొడి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే నేను ఆల్రెడీ రైస్ వచ్చి ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి కేజీ రైస్కి పెరుగు వచ్చి ఒక 400 ml దాకా పడుతుంది కొంచెం గ్రేవీలో రావాలి కాబట్టి నా దగ్గర పెరుగు 250 ml వరకు మాత్రమే ఉంది ఇంకా దాన్ని మాత్రమే తీసుకుని నేనైతే మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంకా ఇలాగే ట్రై చేయాలి ఎప్పుడు కూడా అనిపించింది నాకు చాలామంది బిర్యానీలోకి గ్రేవీ ఉండాలి లేదంటే దమ్ బిర్యానీ కదా ఇలా మాంసం అది వేసుకుందాం అనుకుంటారు అసలు ఏం అవసరం లేదు మనం చికెన్ వేయక్కర్లేకుండానే అంతటి టేస్ట్ అయితే ఈ బిర్యానీకి వస్తుంది ఇంక ఇందులోకి కాంబినేషన్ మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు లేదంటే లేదు నేనైతే చికెన్ కర్రీ ఆల్రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అంటే ఇప్పుడు లేడీస్ కదా మనం ఏదైనా తినేస్తాం కానీ అదే బాయ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఖచ్చితంగా బిర్యానీ ఉన్నా అందులోకి కాంబినేషన్గా ఏదో ఒకటి చేసి పెట్టవలసిందే కదా ఇంకా మా మావయ్య గారు ఉన్నారు మా వారు ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరి కోసం నేను చికెన్ కర్రీ అయితే చేసి పక్కన పెట్టాను నాకు ఈ బిర్యానీలు అవి పెళ్ళైన తర్వాతేనండి పెళ్ళికి ముందు ఎక్కడైనా కొని తెచ్చుకుంటే తినడం తప్ప అసలు నాకు చేయడమే రాదు పెళ్ళైన తర్వాత పట్టుబట్టి నేర్చుకున్నాను ఇంకా మన ఇంట్లో వాళ్ళు ఏదన్నా అడిగితే చేసి పెట్టాలి కదా ఇంకా తప్పదు వాళ్ళ కోసమే అనమాట ఇంక వెరైటీస్ అన్నీ ట్రై చేస్తాను ఇంక ఇలా నేనైతే కొంచెం గ్రేవీ వచ్చేలాగైతే కలిపేసుకున్నానండి కలుపుకునేటప్పుడు మనకి గ్రేవీలా రావడం కోసం మనం ఆల్రెడీ పక్కన వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటాం కదా బిర్యానీ మసాలా అవన్నీ వేసుకుని అందులోంచి ఒక 1/2 లీటర్ దాకా వాటర్ తీసి నేను ఇలాగా కలుపుకున్నాను ఇంకా ఇందులోంచి కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం రైస్ అది వేస్తూ ఉంటాం కదా మధ్యలో ఇంకొకసారి లేయర్ వేయడానికి కొంచెం గ్రేవీని అయితే తీసుకుని నేను పక్కన కూడా పెట్టుకున్నాను ఇంక నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ అయితే వీడియో రన్నింగ్ అయిపోయింది కదా నేను బియ్యం అది కేజీ తీసుకున్నాను కాబట్టి దానికి తగినన్ని వాటర్ తీసుకుని అందులో బిర్యానీకి సంబంధించిన ఓల్ గరం మసాలా అయితే వేసుకున్నాను మనకి టైం తొందరగా సేవ్ అవ్వాలి అనుకుంటే ఒక పక్క రైస్కి సంబంధించి పక్కన పెట్టేసుకున్న తర్వాతే ఈ గ్రేవీ కలుపుకోవచ్చు అదే చికెన్ మ్యారినేట్ అయితే కొంచెం టైం తీసుకోవాలి కాబట్టి ముందే మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది దీనికి అంత అవసరం లేదనమాట ఇది జస్ట్ పెరుగుతోనే ఈ గ్రేవీ కాబట్టి అప్పటికప్పుడు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా జాబులకు వెళ్ళే వాళ్ళకి ఈ రెసిపీ చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి గంటలు టైం వేస్ట్ చేయక్కర్లేదు ఇంకా చికెన్ కర్రీ అంటారా మనం వండుకోవడానికి టైం పడుతుంది కానీ బిర్యానీ వచ్చేసి అంత టైం అయితే తీసుకోదనమాట జస్ట్ వాటర్లో దాన్ని ఉడకబెట్టేసుకోవడం రైస్ని తర్వాత దీన్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని దీన్ని కూడా ఒక గ్యాస్ పొయ్యి మీదకి ఎక్కించి కొంచెం పక్కకు తీసాను కదా ఇదిగోండి నేనైతే 50% కుక్ చేశాను అనమాట రైస్ ఈ 50% రైస్ ఎందుకు కుక్ చేశానంటే చాలామంది 80% 70% కుక్ అవ్వాలంటారు అలా ఏం అవసరం లేదు మనం ఆల్రెడీ వడకట్టే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తోటే మనం ఇందులో వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను వేస్తున్నట్టుగా వేసుకుంటే సరిపోద్ది ఆ వాటర్ది బోల్డ్ అంతా ఇందులోకి వస్తుంది నేనైతే 2 లేయర్స్ లాగా వేసుకున్నానండి మనకి మగ్గిపోతుంది రైస్ ఒక గంట పాటు నానబెట్టుకున్నాం కాబట్టి వెంటనే మగ్గిపోతుంది ఒక 20 minutes అలా దమ్ పెట్టుకుంటే సరిపోద్ది ఇంకా నేను దమ్ వేయడం అది కూడా చూపించలేదండి ఎందుకంటే మా పాప ఒక పక్క నుంచి ఏడుస్తుంది ఇంకా దాన్ని చూసుకుంటేనే నేను ఈ వీడియో అయితే తీసాను ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక 50% రైస్ అయితే కుక్ అయితే సరిపోతుంది ఇంకా 2 లేయర్స్గా రైస్ అయితే వేసేసుకున్న తర్వాత మన ఇష్టం అండి నేనైతే ఆల్రెడీ జీడిపప్పుని కొంచెం వేయించుకుని వాటిని వేస్తున్నాను ఇంకా గార్నిషింగ్ కోసం లాస్ట్లో కొంచెం నెయ్యి
కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకుని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ దమ్ పెట్టుకుంటే అయిపోతుంది. మొత్తం లేయర్స్గా వేసుకున్నాక లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం నెయ్యి అయితే వేసుకుని దమ్ పెట్టేసుకుంటే అయిపోద్ది అనమాట. ఇందులోకి కాంబినేషన్గా రైతాతో తిన్న చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీసే అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.